వేస్ట్ అయిపోద్ది. నీ కట్టిన డబ్బులు వేస్టే, నీ ఎఫర్ట్ వేస్టే, నా టైం మొత్తం అందరి టైం వేస్ట్ అయిపోద్ది అట్లా. ఓకే, సరే సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి చాలా చక్కగా మొత్తం తెలిసింది క్యూబర్నెటిస్ K8s గురించి. టోటల్ గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది K8s క్యూబర్నెటిస్. ఓకే, గుడ్. అయితే క్యూబర్నెటిస్ లో సింపుల్ గా ఎస్ మనకి వర్కర్ నోడ్స్ ఉంటాయి. రైట్ రైట్, వర్కర్ నోడ్. ఓకే, గుడ్. వర్కర్ నోడ్ 1 గుడ్. సో ఈ వర్కర్ నోడ్ లో ఎస్ మనకి చెప్పాను కదా పార్ట్స్ ఉంటాయి. పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్. ఇప్పుడు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డిఫాల్ట్ గా ఈ పాడ్ లోనే డేటా స్టోర్ అయ్యే అవకాశం ఉంది. పాడ్, సపోజ్ దిస్ ఇస్ a DB pod, database pod. The data will be storing inside this pod only. ఇక్కడే స్టోర్ అవుతుంది. మళ్ళీ ఒక DB pod. Yes, the data will be storing inside this pod only. Yes, yes, pod, pod. By default నేచర్ అది. ఎస్ ఎస్ అంటే ఎవ్రీథింగ్. ఎస్ మనకి వెబ్ పాడ్ ఉంటుంది. ఎస్, DB పాడ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పాడ్స్ ఉంటాయి. ఆ పాడ్స్ అన్ని కూడా నోడ్, వర్కర్ నోడ్ లో ఉన్నాయి. బట్ డేటా అనేది ఆ పాడ్ లోపలే స్టోర్ అవుతుంది. ఎస్ ఎస్, డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ పాడ్. ద పాడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ వర్కర్ నోడ్. ఈ వర్కర్ నోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్యూబర్నెటిస్ క్లస్టర్ లో ఉంది అది. ఎస్, మాస్టర్ ఉంటుంది. ఓకే, 2 మాస్టర్లు అనుకోండి. ఇవన్నీ కూడా వర్కర్ నోడ్స్ అనుకోండి. ఇలా వర్కర్ నోడ్స్. రైట్ రైట్. సో ఇది డిఫరెంట్ వర్కర్ నోడ్స్. మళ్ళీ అగైన్ మళ్ళీ వర్కర్ నోడ్స్, మళ్ళీ అగైన్ వాటిల్లో పాడ్స్. చూసారా పాడ్స్? ఎస్ ఎస్, పాడ్స్. ఇక్కడ మనకి డేటా స్టోర్ అవుతుంది పాడ్స్ లోపలే బై డిఫాల్ట్. ఎస్, నేచర్ ఇలాగా. కానీ యాక్చువల్ గా ఈ పాడ్ లో డేటా స్టోర్ అవుతుంది డైరెక్ట్ గా. ఇదంతా కూడా ఒక క్లస్టర్. ఇదంతా కూడా క్లస్టర్, క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇది డైరెక్ట్ గా. ఈ క్లస్టర్ లోపల నోడ్స్ ఉన్నాయి. ఇదేమో మాస్టర్ నోడ్ 1, ఇదేమో మాస్టర్ నోడ్ 2. మనకి మెకానిజం తెలుసు. టోటల్ గా దీన్ని మొత్తం ఏమంటాము? క్లస్టర్. అయిపోయింది, క్లస్టర్. K8s క్లస్టర్, క్యూబర్నెటిస్ క్లస్టర్. రైట్. ద కాంబినేషన్ ఆఫ్ మాస్టర్ నోడ్స్ అండ్ వర్కర్ నోడ్స్ కాల్డ్ యాజ్ క్లస్టర్. క్లస్టర్ లో నోట్స్ ఉన్నాయి, నోట్స్ లో పాడ్ ఉంది, పాడ్స్ లో డేటా స్టోర్ అవుతాం. రైట్ రైట్. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ పాడ్ అనేది సింపుల్ గా ఎస్, ఫస్ట్ నెంబర్ 1 పాడ్ క్రియేషన్. పాడ్ ని తయారు చేయొచ్చు. ఎస్ ఎస్. అదే విధంగా ఈ పాడ్ ని ఎస్ స్టాప్ చేయొచ్చు. స్టాప్ కూడా చేయొచ్చు. అవును, మరి స్టాప్ చేయాలా? స్టాప్ చేస్తే కదా మన అప్లికేషన్ డిప్లాయ్ చేసేది. ఎస్, వి నీడ్ టు టేక్ ద డౌన్ టైం. ఎస్, తర్వాత పాడ్ ని అవసరమైతే ఎస్ స్టార్ట్ చేస్తాం. ఎస్ ఎస్, పాడ్ ని ఎస్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ పాడ్, రీస్టార్ట్. ఎస్ ఎస్. తర్వాత అవసరం లేదనుకుంటే, నాకు తిక్కరైతే మొత్తం పాడ్ మొత్తం డిలీట్ చేస్తా. టెర్మినేట్ పాడ్ డిలీషన్. ఎస్ ఎస్. ఇవన్నీ అంటే రియల్ టైమ్ లో మనం ఉపయోగించేది ఇదే. పాడ్ క్రియేషన్, పాడ్ స్టాప్, పాడ్ స్టార్ట్, పాడ్ రీస్టార్ట్, పాడ్ డిలీషన్. ఎస్, ఎవ్రీథింగ్. సో వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఈ మొత్తాన్ని మనం లైఫ్ సైకిల్ అని పిలుస్తాం. లైఫ్ సైకిల్. ఎస్ ఎస్. దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే పాడ్ లైఫ్ సైకిల్. వీడు అడుగుతాడు కూడా క్వశ్చన్. ఎస్, ఇంటర్వ్యూలో ఇవి అడుగుతాడు. బాబు పాడ్ లైఫ్ సైకిల్ చెప్పమ్మా. 1 2 3 4 5 అయిపోయింది, అంతే. పాడ్ క్రియేషన్, పాడ్ స్టార్ట్, రీస్టార్ట్, డిలీషన్, ఎవ్రీథింగ్. టెర్మినేషన్ అంటారు కొంతమంది. టెర్మినేషన్ అన్న డిలీషన్ అన్న ఒక కేసు. ఇది నేను పాడ్ లైఫ్ సైకిల్ అంటే. సరే, బాగుంది. యాక్చువల్ గా పార్ట్స్ గురించి మనకు అంత పెద్ద ఇది ఎప్పటి నుంచో చెప్తాను. అయితే ఇక్కడ పార్ట్స్ ఎస్ డైరెక్ట్ గా డేటా ఇందులో ఉండటం వల్ల మనకి కొంత నష్టం అయితే ఉంది బాస్. నష్టం అంటే ఎట్లా సార్? ఏ విధంగా చెప్పగలరు? ఎందుకంటే మన కస్టమర్స్ ఏం చేస్తారు? డేటాను యాక్సెస్ చేసుకునే క్రమంలో పాడ్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ స్టేట్. పాడ్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉండాలి. ఎస్ ఎస్. ఇప్పుడు ఈ పాడ్ రన్నింగ్ స్టేట్ లో ఉంటేనే ఎస్ మై కస్టమర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ డేటా. అదర్వైజ్ ద డేటా విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ అవర్ కస్టమర్స్. వాట్ ఎవర్ ద డేటా ఇట్ మైట్ బి. రైట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎస్, ఇఫ్ ద పాడ్ ఈస్ డౌన్ వాట్ హ్యాపెన్స్? ఇస్ మై డేటా ఇస్ అవైలబుల్? నో వే, నో. యువర్ డేటా విల్ నాట్ బి అవైలబుల్ ఎస్ ఇఫ్ ద పాడ్ ఈస్ డౌన్. పాడ్ డౌన్ అయినప్పుడు నీ డేటా కూడా అందుబాటులో ఉండదు. అయ్యో, మరి ఎట్లా?
సపోజ్ అసలు ఇది ప్రాబ్లమే. ఎస్ ఎస్ ఇఫ్ ద పాడ్ ఇస్ డౌన్ యువర్ డేటా విల్ బి దట్స్ ఇట్ ఓవర్. ఓకే మరి ఇప్పుడు సార్ ఇది డేటాని పర్మనెంట్ గా మనం స్టోర్ చేయలేము. ఎందుకంటే పాడ్ లో ఉంది, పాడ్ డౌన్ అయిపోయింది, అవుట్ ఇక. If the pod is down, yes, your data will be out. Yes, the data will not be available to anybody, anyone. ఉండదు ఇక. ఓకే 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 ఇప్పుడు అర్థమైంది సార్. పాడ్ లో కనుక డేటాని మనం స్టోర్ చేస్తే పాడ్ డౌన్ అయినప్పుడు డేటా అందుబాటులో ఉండదు. ఎస్ ఇఫ్ ద పాడ్ ఇస్ డౌన్ the data will not be available. The data will not be available. Right. Good. సరే మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? పాడులో కాకుండా మిగతా ఎక్కడ మనం చేయలేము. చేయొచ్చు. ఎలా అంటే మనం ఈ వర్కర్ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్ మనం ఇదే క్లస్టర్ లో ఎస్ మరొక సర్వర్ ని మనం తయారు చేయొచ్చు. ఎస్ we can create one more server. Okay, we can create one more server. చేయి లేదా ఒక పని చేద్దాం. అసలు వద్దు సార్, ఈ నోడ్ ఉంది కదా. ఎస్ ఈ నోడ్ లోపల చేద్దాం. డేటా స్టోరేజ్ కోసం నోడ్ లోపల తయారు చేద్దాం సార్. నోడ్ లోపల ఎస్ డేటా స్టోరేజ్ కోసం ఒక ఫోల్డర్ తయారు చేద్దాం. రైట్. ఓకే ఇప్పుడు ఈ పాడ్ లో ఉన్న డేటా, ఈ పాడ్ ఇవన్నీ డేటా ఉంది కదా. అవునుంది. అక్కడ పాడ్స్ లో డేటాని స్టోర్ చేయకుండా సపరేట్ గా ఈ వర్కర్ నోడ్ లోపలే ఒక ఫోల్డర్ తయారు చేసి ఆ ఫోల్డర్ లో ఈ పాడ్స్ లో ఉన్న డేటా అంతా స్టోర్ అయ్యే విధంగా మనం ఏర్పాటు చేయొచ్చు. ఎస్ ఇఫ్ ద పాడ్ ఈస్ డౌన్ ఆల్సో నో ప్రాబ్లం. మై డేటా సేఫ్. My data will be safe. Why? Because I am not storing the data inside my pod. నా pod లో నేను డేటా స్టోర్ చేయట్లా. ఎక్కడ? Outside a pod, I am storing my data. Outside a pod, I am storing my data. ఎందుకంటే if there is any problem with this pod, my data also will be safe. My data also will be available for my customers. That's why I am creating a data folder inside my worker node. 1 2 3 ఇట్లా మనం మెయింటైన్ చేస్తాం. మళ్ళీ అంటే వర్కర్ నోడ్ లోనే డేటా కోసం మనం అవి చేయొచ్చు. రైట్. అప్పుడు ఎక్కడ ఉంది మన డేటా? వర్కర్ నోడ్ లోపల ఉంది. రైట్. పాడ్ లోపల కాదు. సో పాడ్ అనేది నీ నోడ్ డేటాని యాక్సెప్ట్ చేసుకుంటుంది. అంత సింపుల్ గా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, మౌంట్ చేయటం, ఫోల్డర్ ను మౌంట్ చేస్తే చాలు. దేనికైనా ఏదైనా ఒక డివైస్ కి ఒక ఫోల్డర్ ఇచ్చి, ఇది ఒక ఫోల్డర్ కోసం ఒక డివైస్ ఉంది, ఆ డివైస్ కి మౌంట్ చేసి పడేసామంటే చాలు. ఇక మౌంట్ ఫోల్డర్ ద్వారా ఆ డివైస్ లో ఉన్న డేటా అంతా మనం చూసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అవన్నీ మీకు తెలుసా? అవన్నీ కూడా. రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు డేటా అనేది పాడ్లో ఉండటం వల్ల, పాడ్ డౌన్ అవటం వల్ల డేటా అవైలబుల్ లేదు. రైట్. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నోడ్ లోపల డేటా స్టోర్ చేయడం మొదలు పెట్టాం మనం. సెకండ్ కేసు ఇది. ఫస్ట్ కేసులోనేమో డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ అ పాడ్. రైట్. డేటా విల్ బి ఇన్సైడ్ అ పాడ్. రైట్. ఇప్పుడు రెండో కేసు ఇన్సైడ్ అ పాడ్ కాదు. రైట్. ఇన్సైడ్ అ పాడ్ కాకుండా ఇన్సైడ్ నోడ్. ఓకే సార్ ఇప్పుడు అర్థమైంది సార్. ఇన్సైడ్ వర్కర్ నోడ్ లోపల మనం డేటా స్టోర్ చేస్తాం. వర్కర్ నోడ్ ప్రతిదీ కూడా వర్కర్ నోడ్ లోపల డేటాను స్టోర్ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని క్రాష్ అయినా, ఎంత ప్రాబ్లం వచ్చినా డేటా సేఫ్ గా ఉంది అనుకోండి. నేను అయితే చిన్న ప్రాబ్లం వచ్చి అసలు ఈ వర్కర్ నోడే స్టాప్ అయింది. అయ్యో వర్కర్ నోడే స్టాప్ అయింది. వాట్ అబౌట్ మై డేటా? అరే ఇది ఒక ప్రాబ్లం ఉంది కదా. అవును మరి. ఇఫ్ ద డేటా ఇస్ అవైలబుల్, ఓకే వర్కర్ నోడ్ లో ఉంచడం వల్ల డేటా సేఫ్ అంటున్నాం. కరెక్ట్. బట్ అసలు వర్కర్ నోడే ఫెయిల్ అయిపోతే, వర్కర్ నోడే డౌన్ అయిపోతే, ఎస్ మై డేటా will not be available. And again one more time, yes, if the node is down, yes, node down అయిపోయింది. అప్పుడు the node is down అక్కడ ఉందనుకోండి, మీరు రాసుకున్నట్లు. ఓకే మరేంది? ఎస్ ద డేటా will not be available again. మళ్ళీ ప్రాబ్లమే. ఎస్ మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా మరి? వర్కర్ పార్ట్స్ లో పెడితే అక్కడ పాడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు రిస్క్ అవుతుంది డేటా. బట్ ఇదేమో ఫోల్డర్ లో, ఇక్కడ వర్కర్ నోడ్ లో డేటా స్టోర్ చేస్తే అది ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే డేటా ఈజ్ వెరీ క్రూషియల్.
ఎస్ ఫర్ మై బిజినెస్ కి డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఐ లూజ్ మై డేటా, బిజినెస్ డేటా, చాలా ప్రాబ్లం ఫర్ మై బిజినెస్. దాట్స్ వై ఐ వుడ్ లైక్ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది నా బిజినెస్ కి. ఐ వాంట్ టు స్టోర్ మై డేటా పర్మనెంట్లీ బాస్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఈ రెండు కేసులు ఫెయిల్ అవుతున్నాయి సింపుల్ గా చెప్పాలంటే. ఎస్, వార్డ్లో ఆర్ వర్కర్ నోడ్లో ఎక్కడ చేసినా. అట్లా కాదు సార్, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. క్లస్టర్ ఇది, క్లస్టర్ లో మాస్టర్ నోట్స్ ఉన్నాయి, వర్కర్ నోట్స్ ఉన్నాయి. వర్కర్ నోట్స్ లో పార్ట్స్ నడుస్తున్నాయి సార్. అట్లా కాదు, we create a separate server inside my cluster, separate server, right. ఈ సర్వర్ లో డేటాని స్టోర్ చేద్దాం, రైట్. ఈ సర్వర్ లో డేటాని స్టోర్ చేసి, ఎస్, ఎక్కడైతే మనం డేటా అవసరమో యాక్సెస్ చేసుకోవాలో అక్కడి నుంచి మౌంట్ చేసి పడేద్దాం అన్ని వర్కర్ నోట్స్. మౌంటింగ్ అంటే తెలుసు మీకు. మౌంటింగ్ చేయటం వల్ల ఏంటంటే ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్ సహాయంతో ఎక్కడ ఉన్న డేటానైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. మౌంట్ ఫోల్డర్ తయారు చేసి, మౌంట్ పాయింట్ తయారు చేసి, అది ఏ వర్కర్ నోడ్ లో ఉన్నా, ఎక్కడ ఏ పాడ్ లో ఉన్నా మౌంట్ పాయింట్ తయారు చేసి ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ద డేటా ఈజ్ అవైలబుల్ అవుట్ సైడ్ వర్కర్ నోడ్, బట్ ఇన్సైడ్ క్లస్టర్ లోపల మాత్రమే ఈ సర్వర్ ఉంది. దిస్ సర్వర్ ఈస్ మెయిన్ ఫర్ ఓన్లీ డేటా స్టోరేజ్. ఎందుకంటే నాకు ప్రీవియస్ సినారియోస్ చూసినప్పుడు డేటా పాడ్ లో సేఫ్ కాదు, అసలు డేటా వర్కర్ నోడ్ లోనే సేఫ్ కాదని నాకు అనిపించింది. అప్పుడు నేనేం చేశాను, డైరెక్ట్ గా ఐ క్రియేట్ సపరేట్ సర్వర్, ఐఎమ్ స్టోరింగ్ దిస్ డేటా ఇన్సైడ్ దిస్ ప్లేస్. బట్ ఈ ప్లేస్ కి డేటా స్టోరేజ్ కి ప్రతి వర్కర్ నోడ్ నుంచి నేను మౌంట్ పాయింట్ తయారు చేశాను. ఆ మౌంట్ పాయింట్ ద్వారా ప్రతి వర్కర్ నోడ్ కి యాక్సెసిబిలిటీ వల్ల డేటా మొత్తం షేర్ అవుతుంది డైరెక్ట్ గా. బట్ దిస్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్ ఓన్లీ, బట్ ద సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ మై క్లస్టర్ ఓన్లీ. సార్ ఇది బాగుంది సార్, ఎందుకంటే ఇప్పుడు వర్కర్ నోడ్ కి సంబంధం లే, పాడ్ కి సంబంధం లే. ఎందుకంటే ఏది డౌన్ అయిపోయినా డేటా సేఫ్ సార్. ఎస్ డేటా సేఫ్, ఆ సేఫే ఇక్కడే ఉంది కదా డేటా సపరేట్, అంటే అవుట్ సైడ్ పాడ్, అవుట్ సైడ్ వర్కర్ నోడ్, బట్ ద సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ మై క్లస్టర్ ఓన్లీ. క్లస్టర్ లోనే ఉంది సర్వర్. ఎస్ వచ్చింది సార్. క్లస్టర్ లో మీరు డేటా అంటున్నారు కరెక్ట్, ఇదే మనకి ప్రాబ్లం ఏం లేదే. అవును, ప్రాబ్లం లేదు. పాడ్లో డేటాని స్టోర్ చేసినప్పుడు ప్రాబ్లం, వర్కర్ నోడ్ లో డేటాని స్టోర్ చేసినప్పుడు ప్రాబ్లం. మరి ఇప్పుడు అసలు క్లస్టర్ లోనే జస్ట్ వర్కర్ నోడ్ పక్కనే మరొక సర్వర్ తయారు చేసి క్లస్టర్ లోనే డేటా స్టోరేజ్ చేస్తున్నా. అవసరమైతే మౌంట్ పాయింట్ తీసుకుంటున్నా. మౌంట్ పాయింట్ అంటే మీకు తెలుసు, ఎక్కడ ఏ డివైస్ లో ఉన్న డేటా అయినా సరే యాక్సెస్ జరగాలంటే మనం అక్కడి నుంచి ఒక మౌంట్ పాయింట్ చేసుకుంటే చాలు. ఆ మౌంట్ పాయింట్ ద్వారాగా ఏ డివైస్ లో ఉన్న డేటానైనా లాగి పడేయచ్చు. అది మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్, లినక్స్ లో ఆల్రెడీ చెప్పాము, AWS క్లౌడ్ నుంచి కూడా మీకు తెలుసు అదని ఆల్రెడీ మౌంట్ పాయింట్ అనేది. అయితే ఇందులో మరి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసేవాళ్ళు 20 సార్లు ఆలోచిస్తారు, అంతేగాని ఇదంతా డిజైన్ చేసిన తర్వాతే వస్తుంది మిత్రమా. డిజైన్ చేసేది చెప్పాను కదా నేను, సీనియర్స్. ఆ సీనియర్స్ లో మిమ్మల్ని పార్టిసిపేషన్ చేయలేదు. మీరు ఏసీ అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మీ వర్క్ స్టైల్ తక్కువ, అవన్నీ వల్ల కొంత సీనియర్స్ ఇన్వాల్వ్ అవుతా ఉంటారు ఈ వర్క్ లో. ఫస్ట్ అయితే డిజైన్ జరిగింది, మొత్తం ప్లానింగ్. అసలు ఈ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేయాలా, ఈ పాడ్స్ ఎలాగ నడవాలా, పాడ్స్ ఫెయిల్ అయితే ఎట్లా జరగాల, ఇదంతా ఏంటి మొత్తం బ్లూ ప్రింట్ మాదిరిగా డిజైన్ ఉంటుంది మొత్తం. ఆ డిజైన్ బేస్ చేసుకొని మనం చిన్న డెవలప్స్ ఇంజనీర్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఒకలాగా, వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఒకలాగా, అలా డిఫరెంట్ డెవలప్స్ ఇంజనీర్ డిఫరెంట్ టాస్క్ల మీద పనిచేస్తూ ఉంటారు అంతే, బేస్డ్ ఆన్ దిస్ డిజైన్. అదే విధంగా డిజైన్ చేసే వాళ్ళకి డౌట్ వచ్చింది, అరే డిజైన్ చేసే వాళ్ళకి డౌట్ వచ్చింది, అదే కరెక్టే, మనం పాయింట్ బాగానే ఉంది. ఇఫ్ ద క్లస్టర్ ఈజ్ ఆల్సో డౌన్, క్లస్టరే పోయింది కాదు, క్లస్టర్ పోతుందా, మరి పోతుంది ఎందుకు. సమ్ టైమ్స్ ఇట్స్ ప్రాబ్లం. ఇఫ్ ద క్లస్టర్ ఈజ్ డౌన్, ఇఫ్ ద మై ఎంటైర్ క్లస్టర్ ఈజ్ డౌన్, అబౌట్ మై డేటా అవుట్ ఇక. ఓకే మరి అదొక ప్రాబ్లం. ఎస్ మళ్ళీ అదేంటి థర్డ్ సినారియో. సో ఇప్పుడు ఏం చేసాం, ఇన్సైడ్ వర్కర్ నోడ్ ఓకే, ఇన్సైడ్ పాడ్ ఓకే, అర్థమైంది మనకి. ఇప్పుడు ఏంటి, ఇన్సైడ్ క్లస్టర్ లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాం, ఇన్సైడ్ క్లస్టర్, CLUSTR క్లస్టర్. ఓకే, ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే ఇఫ్ ద క్లస్టర్ డౌన్ అయిపోయింది.
అదే డౌన్ అయింది బాబు. ఇప్పుడు వాట్ అబౌట్ మై డేటా విల్ నాట్ బి అవైలబుల్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అరేజ్ అయింది మనకి. ద డేటా విల్ నాట్ బి అవైలబుల్ బాస్. విల్ నాట్, ద డేటా విల్ నాట్ బి అవైలబుల్. సార్ మూడో కేసు కూడా ఫెయిల్ అయిపోయింది కదా సార్. అవును, మూడో కేసు కూడా ఫెయిల్ అయిపోయింది. ఇవన్నీ సినారియోస్ మొత్తం. వాడు అడుగుతాడు మొత్తం కంప్లీట్ గా చెప్పేశాను. బట్ హౌ టు పర్సిస్ట్ ద డేటా, హౌ టు పర్సిస్ట్ ద డేటా, వాడు ఒకటే క్వశ్చన్ అడుగుతాడు. హౌ టు పర్సిస్ట్ ద డేటా అంటాడు. పర్సిస్ట్ అంటే ఏంటి సార్? పర్మనెంట్ అన్నమాట. అసలు పర్మనెంట్ గా డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేదాన్ని మనం పర్సిస్ట్ అంటాం. ఎస్ పర్సిస్ట్. హౌ టు పర్సిస్ట్ ద డేటా, హౌ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ అని అర్థం. ఇక్కడ పర్మనెంట్ కాదే. ఎందుకు? పార్ట్ డౌన్ అయితే ప్రాబ్లం, నోట్ డౌన్ అయితే ప్రాబ్లం, అసలు క్లస్టర్ డౌన్ అయితే ప్రాబ్లం వస్తుంది. ఎలాగా నువ్వు చెప్పగలవు? పర్సిస్టెన్స్ డేటా అని చెప్పగలవు? నువ్వే పర్సిస్టెన్స్ డేటా నువ్వు చెప్పలేవు. సరే, ఇదంతా కాదు, క్లస్టర్ మొత్తం ఇది అవుతుంది కదా. అయితే ఒక పని చేద్దాం సార్. ఇప్పుడు మనకి AWS వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు కదా స్టోరేజ్ ఏరియాస్. స్టోర్ చేసుకోవడానికి, డేటా స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు ఏరియాస్ ఇస్తున్నారు. మనకు తెలుసు ఏంటది, EFS అనేది ఒకటి ఉంది కదా, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. అదేంది రిమోట్. అది దిస్ ఇస్ మేనేజింగ్ బై AWS వాళ్ళు, మనం మేనేజ్ చేసేది. EBS ఉంది కదా, ఎస్ ఇది కూడా వాల్యూమ్సే కదా, ఎస్ ఇది మేనేజ్ చేసేది ఎవరు? AWS వాళ్ళే. ఓకే, అంటే ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంటుంది. నీకు సంబంధం ఏంది? నీ క్లస్టర్ ఎక్కడ ఉంది? క్లస్టర్ డౌన్ అయినా ఈ డేటా ఎక్కడికి పోదు, ఎందుకంటే దిస్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ AWS. బట్ దిస్ ఇస్ మేనేజింగ్ బై AWS పీపుల్, నాట్ బై యూ. నీ రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేస్తాం డేటా. అంటే రిమోట్ లొకేషన్, దట్ మీన్స్ వాడు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టర్. ఇక మన ఆలోచనలన్నీ ఎట్లుంటాయి? అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టరే, అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టర్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టర్ అని చెప్పేసి, నేను మరో కేసులో కూడా వెళ్తాయి. AWS వద్దు, Azure వద్దు, GCP వద్దు, ఎవరు వద్దు, అసలు నాకు వాళ్ళని నమ్మని నేను అన్నాడు ఒక వ్యక్తి. నమ్మవా? నేను అసలు ఎవరిని నమ్మను అన్నాడు. ఎందుకంటే మై డేటా ఈజ్ ఇంపార్టెంట్. మరి ఏం చేస్తావు? ఏం లేదు, అవుట్ సైడ్ క్లస్టర్, అసలు క్లస్టర్ కి సంబంధం లేకుండా నేనే ఒక ప్లేస్ లో, ఇదిగో నేను ఒక ఫిజికల్ సర్వర్ ఏదో తయారు చేసుకుంటా. ఒక వర్చువల్, ఒక వర్చువల్ సర్వర్ తయారు చేసుకుంటా. ఫిజికల్ అంటే ఏంది? నేను ప్రతిరోజు దాన్ని వెళ్ళి టచ్ చేయగలను, ప్రతిరోజు దాన్ని వెళ్ళి చూడగలను. దిస్ ఇస్ మై ఫిజికల్ సర్వర్. ఆన్ ప్రెమిసెస్, అంతే. వర్చువల్ అంటే ఏంది? నువ్వు ప్రతిరోజు వెళ్ళి దీన్ని టచ్ చేయలేవు, ప్రతిరోజు వెళ్ళి దీన్ని చూస్తావు. దిస్ ఇస్ కాల్డ్ వర్చువల్ సర్వర్. వర్చువల్ సర్వర్లు మనకి పూర్తి స్థాయిలో చాలా చాలా బాగుంటాయి ఫిజికల్ కంటే. ఎందుకంటే ఫిజికల్ అంటే రిస్క్ బాస్. మొత్తం మనమే చూసుకోవాలి, మొత్తం మనమే హ్యాండిల్ చేయాలా. మనం దీనికి ఒక ప్రమిసెస్ ఏర్పాటు చేసుకోవాలా, ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవాలా. ఇదంతా రిస్క్, మొత్తం మేనేజ్ మనమే చేసుకోవాలి ఫిజికల్ అంటే. వర్చువల్ అంటే ఏంది? ఎవరో ఒక వ్యక్తి మనకి సర్వర్లు ఇస్తాడు, బట్ ఆ సర్వర్లు ఆ వ్యక్తి మెయింటైన్ చేస్తూ ఉంటాడు తన ప్లేస్ లో. ఫుల్ సెక్యూరిటీ అతనే, మనకు సంబంధం లేదు. బట్ మనం ఆ సర్వర్ల మొత్తాన్ని ఆన్లైన్ ద్వారాగా క్రియేషన్ చేసుకొని యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఆ సర్వర్నే మనం వర్చువల్ సర్వర్ అంటాం. అదంతా మీకు తెలుసు. అయితే ఇందులో చాలా తెలివైన వాళ్ళు ఏం చేశారు తెలుసు? అరే అట్లా కాదు, ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ లో డేటా స్టోర్ చేస్తే కరెక్ట్ కాదు, కానీ బయటే ఒక ఫిజికల్ సర్వర్, ఒక వర్చువల్ సర్వర్ తయారు చేసి ఈ డేటా మొత్తాన్ని ఇక్కడ స్టోర్ చేద్దాం. రైట్. ఈ వర్చువల్ సర్వర్ మొత్తాన్ని ఈ క్లస్టర్ కి అటాచ్ చేసి పడేద్దాం అన్నాడు. క్లస్టర్ కి మూవ్ చేసి పడేయచ్చు క్లస్టర్ కి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరితో సంబంధం లేదా? ఎవరితో సంబంధం లే. నేనే డైరెక్ట్ గా డేటా గురించి పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నా. నాకు ఇది ఒక ప్లాన్ ఉంది అన్నాడు మరొక వ్యక్తి. అక్కడ డిజైన్ చేసేటప్పుడు మరొక వ్యక్తి ఇలా మాట్లాడాడు. అవును కాదే, మీరు చెప్పింది కరెక్టే. నేను ఎందుకు AWSకి వెళ్ళాలా? నేను ఎందుకు Azureకి వెళ్ళాలా? నేను ఎందుకు GCPకి వెళ్ళాలా? నేను ఎక్కడికి వెళ్ళను. ఐ కెన్ క్రియేట్ మై ఓన్ సర్వర్స్, ఐ కెన్ స్టోర్ మై డేటా అన్నాడు. అంతే. ఆ డేటా స్టోర్ చేసిన ఆ సర్వర్ల మొత్తాన్ని క్లస్టర్ కి అటాచ్ చేస్తే డైరెక్ట్ గా ఫంక్షనింగ్ వస్తుంది, ఫ్లో వస్తుంది. ఇక ప్రాబ్లం లేదన్నాడు డిజైన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి. మరొక వ్యక్తి అన్నాడు, ఏం తెలుసా? కరెక్టే బాబు, యు ఆర్ మెయింటైనింగ్ యువర్ డేటా అవుట్ సైడ్ ద క్లస్టర్, ఇన్ ఏ స్పెసిఫిక్ సర్వర్, సర్వర్స్. రైట్, అది ఫిజికల్ అవ్వచ్చు, వర్చువల్ అవ్వచ్చు. నీ డేటాని ఒక
అవుట్ సైడ్ క్లస్టర్ మెయింటైన్ చేస్తున్నాం, రైట్, బాగుంది. పొరపాటులో ఈ సర్వర్ లో మళ్ళీ డౌన్ అయిపోతే వాట్ అబౌట్ యువర్ డేటా, మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేశాడు మరొక వ్యక్తి. అంతే కదా, ప్లానింగ్ అంటే ఇదే. ప్లానింగ్ అంటే ఏంటి, ఇది జరిగితే ఏమొస్తుంది, ఇది జరగకపోతే ఏమొస్తుంది, ఇవన్నీ ప్లాన్ చేసి కానీ మనకి ఇదంతా చేయరన్నమాట. అది క్వశ్చన్ వేసాడు ఏమని, ఏ బాబు మీరు అవుట్ సైడ్ క్లస్టర్ డేటా స్టోర్ చేయాలంటున్నారు, మీ ఆలోచన మంచిదే, బట్ ఎనీ ప్రాబ్లమ్ దట్ ది సర్వర్స్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఎఫెక్ట్, ఎస్ వాట్ హ్యాపెన్స్, వాట్ అబౌట్ మై డేటా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది కదా. అవును, ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే అవుట్ సైడ్ ద క్లస్టర్ లో కూడా సపరేట్ సర్వర్ లో కూడా డేటా మెయింటైన్ చేస్తే ఆ సర్వర్ల మెయింటెనెన్స్, ఆ సర్వర్ల మానిటరింగ్, మళ్ళీ ఆ సర్వర్లకి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇబ్బంది. ఇదంతా మళ్ళీ చాలా ఖర్చుతో కూడుకునే వ్యాపారం ఇదంతా. అంటే ఇది 4వ కేసు. అంటే 4వ కేసు కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు 4వ కేసు కూడా ఫెయిల్ అయింది? ఎందుకంటే మనం చేయాలి కాబట్టి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మంది కాబట్టి, సో మన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, మన దగ్గర ఎంప్లాయీస్ తక్కువ మంది ఉంటారు, మన దగ్గర మానిటరింగ్ టీమ్, ఇవన్నీ చాలా రిస్క్ తో కూడింది. మళ్ళీ దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఎందుకంటే మనమే శ్రద్ధ తీసుకోవాలి ఇదంతా. ఎస్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అయ్యో 4వ కేసు కూడా ఫెయిల్ అయింది కదా సార్, ఫెయిల్ అయిపోయినట్టే ఉంది సార్, ఫెయిల్ అయిపోయినట్టే ఉంది, ఫెయిల్ 4వ కేసు కూడా. ఎస్, అథవా ఇన్సైడ్ క్లస్టర్ ఫెయిల్ అయింది, ఎస్ అవుట్ సైడ్ క్లస్టర్ కూడా ఫెయిల్ అయింది. అవుట్ సైడ్ క్లస్టర్ అంటే ఏంటి సార్, క్లస్టర్ తో సంబంధం లేకుండా ఎక్కడో ఒక సర్వర్ ను తయారు చేసి ఆ సర్వర్ లో డేటా స్టోర్ చేసి ఆ డేటా స్టోరేజ్ చేసిన సర్వర్ ని క్లస్టర్ కి అటాచ్ చేసాం. ఇఫ్ ద క్లస్టర్ అవుట్ సైడ్ సర్వర్ ఇస్ ఆల్సో డౌన్, అది దీని మీనింగ్. ఇఫ్ ద సర్వర్, అర్థమైందా, ఇఫ్ ద అవుట్ సైడ్ క్లస్టర్ సర్వర్ ఇస్ ఆల్సో డౌన్, మళ్ళీ డేటా అందుకోవట్లో ఉండదు. సార్ మీరు మొత్తం రాయట్లేదు ఏం సార్ అంటే, పట్టదని రాయట్లా, మీరైతే అలా రాసుకోండి, చెప్తున్నాను కాబట్టి రికార్డింగ్ చూసినప్పుడు మీకు అర్థమైంది అట్లా, అందుకోసం రాయట్లా. అక్కడ రాయట్లేదు సార్ అని మనం అప్పుడప్పుడు చెప్తాం 7th క్లాస్ 8th క్లాస్ లో, సార్ ఇక్కడ ఏదైనా మర్చిపోతే ఫలిమాని ఇది సార్ ఇది రాయలేదు, అసలు రాయకపోయినా మాటలు చెప్పాడు, అదే రాసుకోవాలి మళ్ళీ. సరే ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఇలా జరుగుతున్నప్పుడు 4వ కేసు కూడా ఫెయిల్ అయినప్పుడు, ఇక ఫైనల్ గా 5వ కేసు వచ్చేసింది. ఎస్, 5వ కేసే, ఎస్ వీఆర్ అప్రోచింగ్ టు ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఫర్ అవర్ డేటా స్టోరేజ్ పర్పస్. ఎస్ 5వది ఏంది, వీఆర్ అప్రోచింగ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఎస్ అవుట్ సైడ్ క్లస్టర్ కూడా కాదు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ని మనం అప్రోచ్ చేసాం. సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పుడు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో దే ప్రొవైడ్ యూ రిమోట్ స్టోరేజ్, రిమోట్ స్టోరేజ్. అదేంటంటే రిమోట్ స్టోరేజ్ మనకు సంబంధమే లేదు, డైరెక్ట్ గా దిస్ ఇస్ మెయింటైనింగ్ బై క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అది ఎక్కడది, 5వ కేసు. అది రిమోట్ స్టోరేజ్ ఏరియా అనమాట. ఆ రిమోట్ స్టోరేజ్ ఏరియాలో మనం ఎస్ ఈ క్లస్టర్ కి సంబంధించిన పార్ట్స్, వాటి డేటా అన్ని స్టోర్ జరుగుతూ రిమోట్ ఏరియా. ఎస్, అంటే ఆ రిమోట్ ఏరియాలో డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకు తెలుసు ఆల్రెడీ. ఎస్, మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ఒక వ్యక్తి చాలా ఇచ్చాడు. అవేంటది, ఈబిఎస్ ఉంది, ఉంది, ఆ తర్వాత ఇంకేముంది సార్, ఈబిఎస్ ఈఎఫ్ఎస్ ఉంది, ఎస్ తర్వాత S3 కూడా ఉంది. ఎస్ అంటే మన డేటాని బట్టి మనం వి గో ఫర్ ఈబిఎస్, ఈఎఫ్ఎస్, S3 అట్లా మనం వెళ్తాం అనమాట. ఓకే. బట్ సార్ ఇవన్నీ మెయింటైన్ చేసేది మనం కాదుగా, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. కానీ పూర్తి స్థాయిలో వీటి మీద వర్క్ చేసేది మనమే. మనం అంటే ఎవరు సార్, ఏడబ్ల్యూఎస్ నువ్వు టచ్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ని టచ్ చేసే వ్యక్తే క్లౌడ్ ఇంజనీర్, అంతే. నువ్వు డెవాప్స్ కాదు. డెవాప్స్ అనేది ఇక్కడ దాకా ఆగిపోయింది, బట్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ మొదలైంది ఇక్కడ. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ద స్టోరేజ్. To the cloud engineer. Hey, cloud engineer, I need a storage because my cluster data is very, very important. My business data is very, very important. For my business data permanent storage purpose, please provide me a solution. అందుకని వెళ్ళి మనం క్లౌడ్ ఇంజనీర్స్ ఏమని పిలుస్తాం, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. డిజైన్ లో కూడా వీళ్ళు పార్టిసిపేషన్ చేయడం వల్ల ఆ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అంటే సీనియర్ ఎవరైతే క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారో వాళ్ళు సలహా ఇస్తారు ఎవరికి, ఈ డెవాప్స్ టీమ్. డెవాప్స్ టీమ్ మీరు చెప్పేది బాగానే ఉంది, ఈ క్లస్టర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా క్లౌడ్ టీమ్ ఉంది, క్లౌడ్ ఇంజనీర్స్ ఉన్నారు. టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ద క్లౌడ్ ఇంజనీర్స్. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో క్లౌడ్ అనేది స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది, రిమోట్.
కాబట్టి మొత్తం మెయింటైన్ చేసేదంతా ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడరే, బట్ మొత్తం దాని సర్వీసులు మొత్తాన్ని మీద వర్క్ చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజనీర్. ఎవరికైతే AWS నేర్చుకున్నారో, EBS వచ్చో, EFS వచ్చో, S3 వచ్చో వాళ్ళని ఇక్కడ ఉపయోగించుకుంటారు. అదొక వ్యక్తి, మరి సపరేట్ పర్సన్. లేదు సార్, నాకు AWS వచ్చు, నాకే డెవాప్స్ వచ్చు, నాకు ఇది ఇస్తారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ నీకైతే ఐడియా ఉంది కాబట్టి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, నువ్వే అది చేయగలిగితే ఇంకా ఎక్సలెంట్ అంట. అయితే స్టార్ట్అప్ కంపెనీస్ లో మిడ్ లెవెల్ CMM లెవెల్ 3 ఇట్లాంటి కంపెనీస్ లో ఖచ్చితంగా మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూ అప్పుడు మాత్రం నీకు AWS వచ్చా, దాని మీద క్వశ్చన్ అడుగుతారు, డెవాప్స్ వచ్చా, దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా. ఎస్ ఎస్ లోపల వెళ్ళిన తర్వాత మాత్రం యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా నువ్వు చాలా ఇచ్చిన వర్క్ ప్రకారమే పనిచేయాల్సి వస్తుంది. అంతేగాని ఇక్కడ చూపించినట్లుగా అవి చేస్తా, ఇవి చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అనేది ఉండదు, జరగదు. దయచేసి చాలా మంది అంటే ఇబ్బంది పడతా ఉంటారు. క్యూబర్నెటిస్ కష్టం, డాకర్ కష్టం, అవి కష్టం, ఇవి కష్టం. ఇక మనకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాం. అట్లా నేర్చుకో, ఇట్లా నేర్చుకో, అట్లా చేయి, ఇటు చేయి, సావపడుతూ ఉంటారు. వాళ్ళతోటి మాట్లాడకపోవడమే ఒక మంచి పని. భయం ఉండదు, లేకపోతే సస్తారు. అంటే ఇప్పుడు డాక్టర్ అనేవాడు ఏం చెప్పాలంటే, ఇప్పుడు కరెక్ట్ గా 9 అయిందమ్మా, పేషెంట్ కి డాక్టర్ ఏం చెప్తాడు తెలుసు? 9 అయిందమ్మా, మాక్సిమం నువ్వు 10:30 తర్వాత కష్టమమ్మా అన్నావు అనుకో, వీడికి 10:30 కాదు, 9 గంటల 1 నిమిషంలోనే ప్రాణం ఆగిపోద్ది. డాక్టర్ అంటే చెప్పకూడదు, డాక్టరే మొత్తం సర్చింగ్ చేసి వీడిని ఎలాగలా బ్రతికించడానికి చెప్పుకోవాలి. అట్లాగా ఆ 10:30 దాకా కూడా ఉండటంలో అదే కదా చాలా మంది ప్రాబ్లమ్స్. అదే ప్రాబ్లం, కోవిడ్ టైంలో సిచ్యువేషన్ అదే ప్రాబ్లం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలిసిన వాళ్ళు వీళ్ళే మిమ్మల్ని నానా రకాల హింస పెడతా ఉంటారు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనే లేక మీకేమనిపించింది అంటే, ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందరు, ఇంకా నేర్చుకున్న దాకా అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దాం అనిపించింది. ఇక పిచ్చెక్కింది. ఈ కేకే సార్ అని ఇట్లా చెప్తా ఉంటాడు, మాకు తెలిసిన వాళ్ళు ఎట్లా చెప్తా ఉంటారు, ఏది నమ్మాలరా? ఈ దొంగ నా కొడుకులో ఏంది ట్రైనర్లు అందరూ అని మళ్ళీ వదలుకోవాలి. ట్రైనింగ్ ఇచ్చేవాడు దొంగ నా కొడుకు అయిపోతాడు. వాళ్ళు మంచి వాళ్ళు అని నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్రెషర్ గా అయితే అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ ను కూడా టచ్ చేయలేదు ముందుగా. అసలు మళ్ళీ చూడండి, క్యూబర్నెటిస్ క్లస్టర్ లోపల కూడా మీరు వెళ్ళలేదు. ఒక ఫ్రెషర్ అయితే జస్ట్ నాలెడ్జ్ కోసమే ఈ క్లాసులన్నీ ఉపయోగించుకోవాలి. ఫ్రెషర్ అంతే ఆలోచించాలా. ఎక్స్పీరియన్స్డ్ ఒక 4 ఇయర్స్ ఉంటే కొంత లోపలికి వెళ్తాడు, ఎక్స్పీరియన్స్ 8 ఇయర్స్ ఉంటే మరి కొంత లోపలికి వెళ్తాడు. అట్లా ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయన డైరెక్ట్ గా ఒక ఫ్రెషర్ ని కలిసినప్పుడు, ఈయన ఈ స్థాయి వర్క్ అంతా ఈ ఫ్రెషర్ గా చెప్పడం వల్ల వాడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాడు, ఫ్రెషర్ పిచ్చెక్కుతూ ఉంటుంది. పోనీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లెవెల్స్ రీచ్ అవడానికి నువ్వు ఫ్రెషర్ గా ఏం జరిగింది, 2 సంవత్సరాలు ఏంది, 3 సంవత్సరాలు ఏంది, 4 ఏంది, ఇప్పుడు 10 సంవత్సరాలప్పుడు నీ వర్క్ ఏంది చెప్పడం. మళ్ళీ డైరెక్ట్ గా 10 సంవత్సరాల వరకు ఈయనకి చెప్తా ఉంటాడు, ఈయనకి పిచ్చెక్కుతా ఉంటాడు. ఈయన పెట్టేదే మహా అయితే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఈ 10 ఏళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అని ఈయనకి చెప్తే ఈయన పిచ్చెక్కి ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అని ఇంటర్వ్యూస్ లో వెనకబడతా ఉంటాడు. రిజ్యూమ్స్ అప్లోడ్ చేయాలన్నా భయపడుతూ ఉంటాడు, ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలన్నా భయపడుతుంటాడు. భయం భయం భయం, ఇది అసలు మెయిన్. దీన్ని పోగొట్టుకోవాలి మనిషి. ప్రజెంట్ మార్కెట్ ఎంత ఇదే, సబ్జెక్ట్ అనర్గళంగా నేర్చుకుంటారు కానీ పాపం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం. వాళ్ళని కలిసారు కదా, వాళ్ళని కలిస్తే ఇంటర్వ్యూ కాదు కదా, అసలు నిద్ర వస్తూ ఉంటది, బుక్ తీసి నిద్రపోతా ఉంటాం. ఎందుకు ఇసుకు కొడుతూ ఉంటది, విరక్తి పడుతూ ఉంటది. ఆయన చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ కేకే సార్ ఏమో మీకేం కాదులే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఇంతవరకు సబ్జెక్ట్ నేర్చుకుని ఇదే చెప్పండి అంటే కేకే సార్. వాళ్ళేమో ఇది కాదు, కుదరదు, వేరేది కావాలంటాడు. ఆయన ప్రాజెక్ట్ లో ఆయనకి ఇచ్చిన టాస్క్ అంతా మీ మీద పెడితే ఎట్లా? జనరల్ గా నార్మల్ గా వర్క్ కల్చర్ ఇది, వర్క్ చేసే మోడల్ ఇది. ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇది ట్రైనింగ్ లో ఇస్తున్నాం. ఇంకంతే, దీన్ని తీసుకొని ఎదుగు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఇచ్చిన ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ కి కొంత ఇంప్లిమెంటేషన్ చేసి యాడ్ చేసుకుంటూ ఉండాలి, అంతే. కాబట్టి అలాంటి భయంగా ఎవరైతే మిమ్మల్ని భయపెడుతున్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో వదిలేసేయండి. ఆఫ్టర్ గెటింగ్ జాబ్ జస్ట్ మీట్, వాళ్ళని కలవండి, రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవం తప్పదు. కానీ ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకోవాలా. అంటే ఈ గైడెన్స్ అంతా లోపం అవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతా, కంగారు పడుతూ ఉంటారు. అందుకే ఇవన్నీ మీకు చెప్పడం. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత దీన్ని ఎవరు నమ్మకుండా ఆయనకి ఉంటాడు. సాటర్డే వచ్చిందంటే సాటర్డే సండే ఆయన కలుస్తారు, 2 రోజులు కొలాప్స్ అవుట్. ఈ 2 రోజులు వాళ్ళు కలిసే కంటే ముందు మీరు ఏం చేస్తారంటే, 1 నుంచి ఇప్పుడు లాస్ట్ దాకా చెప్పిన క్యూబర్నెటిస్ క్లాసులు మొత్తం చదువు నీట్ గా, ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవ్వు నీట్ గా, అంతా పూర్తి స్థాయి నోట్స్ రాసుకో. 2 రోజులు నీట్ గా సోమవారం కల్లా మళ్ళీ రెడీ అవ్వు.
అక్కడ బందీగా ఉండు. ఎస్, మళ్ళీ నెక్స్ట్ వీక్ లో క్లాసులు విను. ఈ మొత్తం క్లాసులు విన్న తర్వాత ఒక 15 రోజుల తర్వాత పూర్తి క్యూబర్నెటిస్ నాకు వచ్చా అంటే వచ్చు అని చెప్పచ్చు. అట్లా టైం వేస్ట్ చేసుకోకండి. ఎస్, టైం వేస్ట్ చేసుకోవద్దు. అట్లా ప్లానింగ్ ఉండదు ఇవన్నీ మీకు, అందుకని ముందుగానే చెప్తాను. చాలా మందికి ప్లానింగ్ ఉండదు, పాపం తెలియక ఇబ్బంది పడతా ఉంటారు. రైట్ రైట్. సో ఇప్పుడు క్లస్టర్ డౌన్ అయిపోయింది. క్లస్టర్ తర్వాత అవుట్ సైడ్ క్లస్టర్ ఓకే. తర్వాత ఇప్పుడు రిమోట్ రిమోట్ స్టోరేజ్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ రిమోట్ స్టోరేజ్కి వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రిమోట్ స్టోరేజ్ అనేది ఎస్ ఒక ప్లేస్ లో ఉంటుంది. ఆ ప్లేస్ కి మనం కనెక్ట్ అయిపోయి ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ ఇంజనీర్ ఎస్ ఐ కెన్ ఏబుల్ టు ఎస్ స్టోర్ మై పర్మనెంట్ ఐ కెన్ ఏబుల్ టు స్టోర్ మై డేటా పర్మనెంట్లీ అంటాం. పర్మనెంట్ గా డేటాని మనం స్టోర్ చేసుకుంటాం. ఎస్, అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఏ స్టోరేజ్ ఉందో అవి తీసుకుంటాం. ఎస్, ఆ తర్వాత అజ్యూర్ లో ఉపయోగించమంటే అజ్యూర్ లో ఉపయోగిస్తాం. జీసీపీ ఉపయోగించమంటే జీసీపీ, ఐబిఎం క్లౌడ్ తీసుకోమంటే ఐబిఎం క్లౌడ్, ఎస్ ఒరాకిల్ క్లౌడ్ తీసుకోమంటే ఒరాకిల్ క్లౌడ్. ఇట్లా ఏ క్లౌడ్ నుంచి అయినా సరే ఆ సర్వీసులు మనం తీసుకొని డైరెక్ట్ గా మన డేటా మొత్తాన్ని ఎస్ రిమోట్ లో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ క్లస్టర్ లో కాదా, ఇక క్లస్టర్ లో కాదు. క్లస్టర్ కాకుండా ఎస్ రిమోట్ డైరెక్ట్ గా రిమోట్ లో స్టోర్ చేయడం వల్ల ఏంటి, మై డేటా విల్ బి సేఫ్ ఆల్వేస్. మై డేటా విల్ బి సేఫ్ పూర్తి స్థాయిలో. ఎస్, ఆ నమ్మకం ఉంది కదా మనకి. ఆ నమ్మకం అంటే వాడు డిఫరెంట్ ఏరియాస్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. ఎస్ సేమ్ డేటా విల్ బి రిప్లికేటెడ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. వాడు కూడా చాలా తెలివైన వాడు. ఇదే డేటాని మరొక ప్లేస్ లో అట్లా డిఫరెంట్ ప్లేస్ లో మెయింటైన్ చేసుకుంటాడు. మనకు కావాల్సినప్పుడు మన డేటాని యాక్సెస్ఫుల్ ఇస్తాడు అంతే. అక్కడైతే ప్రాబ్లం లేకుండా సెట్ చేసి పండించాడు. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్. గతంలో ఆన్ ప్రెమిసెస్ ఉండేది, ఇప్పుడైతే క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నారు. ప్రతి అప్లికేషన్ ప్రతి బిజినెస్ డేటా క్లౌడ్ లోకి మైగ్రేట్ అవుతున్నారు. అయితే కొంతమంది బ్యాంకింగ్ క్లయింట్స్ ఏం చేస్తారంటే నేను అవి చెప్తాను. క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ కొన్ని ఉన్నాయి చెప్తాను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆన్ ప్రెమిసెస్ లో కొంత డేటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆన్ ప్రెమిసెస్ లో వాళ్ళు ఎవరు నమ్మరు అనమాట. ఎందుకు ఈ ఆన్ ప్రెమిసెస్ లో వచ్చిందంటే అప్లికేషన్ డిపెండెన్సీ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే కొన్ని అప్లికేషన్ ఓల్డ్ అప్లికేషన్స్ అన్ని ఆన్ ప్రెమిసెస్ లోనే నడుస్తూ ఉంటాయి. ఆ ఆన్ ప్రెమిసెస్ లోనే నడిచే అప్లికేషన్ ఒక్కసారిగా క్లౌడ్ లోకి మూవ్ అవ్వలేదు, కష్టం. మూవ్ అయితే ఏం జరిగింది, ఆన్ గోయింగ్ బిజినెస్ ఎఫెక్ట్ అయింది. ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ రిస్క్ అవుతుంది, అదొక ప్రాబ్లం. క్లయింట్ ఈ విధంగా భయపడతా ఉంటాడు. ఇప్పుడు వరకు మనకి ఆన్ ప్రెమిసెస్ లో ఉంది కదా, అదంతా కూడా ఆన్ ప్రెమిసెస్ నుంచి మళ్ళీ క్లౌడ్ లోకి మైగ్రేట్ అవుతున్న టైంలో ఎస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలాంటి రిస్క్ వస్తుందో, ఈ ఆన్ గోయింగ్ బిజినెస్ ఎలా దెబ్బతింటుందో అని మళ్ళీ క్లయింట్ ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని కొన్ని సందర్భాల్లో క్లౌడ్ కి మైగ్రేట్ అవుదామన్నా కూడా టైం పడతా ఉంది వాళ్ళకి. బట్ కొంచెం టైం పట్టింది. బట్ అల్టిమేట్ గా వాళ్ళైతే మైగ్రేట్ అవ్వాల్సిందే తప్పకుండా. ఎందుకు అంటే వర్చువల్ మెకానిజం ఉంది ఇక్కడ. కంటిన్యూస్లీ మానిటరింగ్ చేసే మెకానిజం ఉంది. ఏదైనా సాఫ్ట్వేర్ ని ఫాస్ట్ గా ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ ఫాస్ట్ గా ఏదైనా చేయొచ్చు. అంటే త్రూ రిమోట్ ఏరియా నుంచి డైరెక్ట్ గా. ఫిజికల్ కాకుండా ఎస్ వర్చువల్, డైరెక్ట్ గా వర్చువల్. బట్ దిస్ వాస్ మెయింటైన్ బై ఎస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్ అజ్యూర్ క్లౌడ్. వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, మనం కాదు. కానీ ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం క్లయింటే మెయింటైన్ చేసుకోవాలి. ఆన్ ప్రెమిసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్లయింటే మెయింటైన్ చేసుకోవాలి. అదే ఫిజికల్ అంటున్నా నేను. అదే ఫిజికల్. టోటల్ ఫిజికల్ కాకుండా ఇప్పుడు అంతా ఏంది, మైగ్రేట్ అవుతున్నారు. ఎక్కడికి, క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నారు. అది ఏడబ్ల్యూఎస్, అది అజ్యూరా, దేనికైనా, అది జీసీపీనా, ఎస్ దేనికైనా సరే మైగ్రేట్ అవ్వాల్సిందే. ఓకే, మైగ్రేట్ అవ్వాల్సిందే. సరే సార్, అయితే ఇక్కడ చూడండి, మనకి వాళ్ళు ఇక్కడ డాకర్ లో మనం చూసాం. డాకర్ లో మనం వాల్యూమ్స్ అన్నాం. దేనికోసం, డేటా స్టోరేజ్ కోసం వాల్యూమ్స్ అని పిలిచాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అదే క్యూబర్నెటిస్ భాషలో, అంటే క్యూబర్నెటిస్ భాషలో ఎస్ బాస్, ఇదిగోండి ఇక్కడ పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అన్నాడు వాడు. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఇట్లా మాట్లాడుతున్నాడు. భాష, లాంగ్వేజ్ మారింది. పర్సిస్టెంట్ వాల్యూమ్స్, దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఇది పి, ఇది వి, పర్సిస్టెంట్ వాల్యూమ్స్. అందుకోసం వాడు ఏమన్నాడంటే పివి, ఓకే పివి అంటున్నాడు. పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఎక్కడ, క్యూబర్నెటిస్ డాకర్ లో ఇలా ఎట్లా మనం మాట్లాడుతున్నాం. సరే ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఈ 5 సినారియోస్ ఉన్నాయి కదా, 5 సినారియోస్ రాసా. ఈ
ఈ 5 సినారియోస్ మీరు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసే స్థాయికి ఎదగండి పూర్తిగా. అంటే మీరు 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని సార్లు పట్టుకుని ఎన్ని సార్లైనా పట్టండి. అది రావాలా. అంతే అనుకోవాలి అంతే. లేదు ఒకసారి తప్పితే నేను చదవలేను. నా వల్ల కాదు. వద్దు అట్లాంటి మొత్తం ఇది ఎప్పుడైనా 4, 5 అయినా, 6 అయినా, 7 సార్లయినా సరే ఈ కాలస్ అంతా నేర్చుకోవాలి. అసలు క్యూబర్నెటిస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం ఏం చెప్పాడో సార్ చెప్పేది మొత్తం నేర్చుకోవాలి. ఇదే తప్పకుండాల. వేరేది ఎతుకుదాం టైం ఉంది, ఖాళీ ఉంది, వాడగలుగుతాం, వీళ్ళగలుగుతాం, గూగుల్‌లో వెతుకుతాం, యూట్యూబ్‌లో ఇయన్నీ పిచ్చి వ్యాపారం. అది రాదు, ఇది రాదు, సబ్జెక్ట్ గందరగోళం అయిద్ది. మీకేంటంటే భయం ఏర్పడతా ఉంటది. ఇంటర్వ్యూకెళ్ళలేరు. చాలా మంది ప్రాబ్లమ్ అదే. ఇంటర్వ్యూకెళ్ళాలంటే భయం. ఎందుకంటే అక్కడ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తా ఉంటది కొంతమందితో మాట్లాడినప్పుడు. అసలు ఇయన్నీ భయం లేకుండా నువ్వు వెళ్ళు. ఏమవుతది? ఇంటర్వ్యూ ఫేస్ ఏమవుతది? ఏమన్నా అవుతదా? నథింగ్ ఈస్ దేర్. అవునయ్యా! కరెక్టే. నువ్వు క్వెషన్‌లు నువ్వు 4 ఇయర్స్ అనుకో, లేదా నువ్వు ఫ్రెషర్‌గా అనుకో. ఆయన క్వెషన్ అడిగాడు. నీకు రాలేదు. రాకపోతే ఏంది ప్రాబ్లమ్? యెస్. నేను చేసిన వర్క్ ఇది. యెస్. నేను హ్యాండిల్ చేసిన టాస్క్‌లు ఇవి. నా ప్రాజెక్ట్‌లో ఇలాంటి టూల్స్ ఉపయోగించాను. ఈ టూల్స్‌లో ఇలాంటి వర్క్ నేను చేశాను. నాకు ఆ వర్క్ ఇవ్వలేదు. ఐ డోంట్ నో అని చెప్పుకో. ఏమైంది తప్పేం లేదు కదా! ఎందుకంటే ఈ ప్రపంచంలో ఐటీ సెక్టార్‌లో పనిచేసే ప్రతి వ్యక్తికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెలియాలని రూల్ ఏం లేదు. వాళ్ళు కూడా నీ నుంచి అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం ఉండదు కూడా. యెస్. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్. మినిమమ్. యెస్. ఏమి వచ్చు? ఎట్లా మాట్లాడుతున్నా? ఏంటి? మినిమమ్ వచ్చా రాదా? యెస్. 50% వస్తే తీసుకుంటారు బాస్ నేను. 50% మాక్సిమం నువ్వు 50% వాళ్ళు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేయాలంటే తీసుకోండి. 50 ఆహా! ఇక ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏందంటే మీ దగ్గర 10% కూడా లేదు. 20% కూడా విషయం లేదని. అందుకే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అంతకు మించి ఇంకేం లేదు. మీరు 50% అబోవ్ 50% అయినప్పుడు మిమ్మల్ని తప్పకుండా మంచి ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటారు. అది రూల్. ఉండకూడదు అదే. 50% 100% అవ్వాలంటే ఎవరికీ రాదు. నిన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తికే రాదు 100%. నీకెట్లొస్తది? అట్లా అంట నేనంట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి పూర్తి స్థాయిలో కొంత ముందుకెళ్ళండి. భయం వద్దసల ఎక్కడ గూడా. ఎవరు చూసి కూడా భయపడొద్దు. వాళ్ళెవరైనా సరే. ఎందుకు భయం? సబ్జెక్ట్ నేర్చుకో. మాట్లాడు ఇదే విధంగా. నువ్వు ఫ్రెషర్ అయితే చెప్పాను కదా! జస్ట్ మాట్లాడుకోవడమే. క్లస్టర్‌ను కూడా నువ్వు టచ్ చేయలేవు. క్లస్టర్‌కి సంబంధించిన విషయాలు కూడా నువ్వు టచ్ చేయలేవు. మరి మీరు ఫ్రెషర్‌కి ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అంటే నేను చెప్పేదంతా కాన్సెప్ట్ ఫ్రెషర్‌ల గురించి కాదు. ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్ గురించి నేను మాట్లాడతా. ఆ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కి చెప్పిన సబ్జెక్టే ఫ్రెషర్‌లకు కూడా చెప్పేస్తా. కాబట్టి వాళ్ళకి ఇంకా యూజ్ అయిద్దన్నమాట. ఫ్రెషర్‌లని బేస్ చేసుకొని సబ్జెక్ట్ చెప్తే వేస్ట్. ఎవరికీ పనికిరాదది. అట్లా. అందుకోసం మీరు ఫ్రెషర్‌లైనా, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా మీరు భయపడొద్దు. యెస్. ముందు స్పోర్టివ్‌గా తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇవన్నీ మనం హ్యాండ్స్ ఆన్ చేస్తామా? అన్నీ హ్యాండ్స్ ఆన్ చేస్తాం. ఒక్కడు కూడా వదిలిపెట్టం. మొత్తం హ్యాండ్స్ ఆన్ చేసి పర్ఫెక్ట్‌గా చూసుకుంటాం. అయితే క్యూబర్నెటిస్‌లో మీరు ప్రాక్టికల్స్ చేయాలంటే ప్రతిరోజు గతంలో మాదిరిగా చిన్న చిన్న సర్వర్ తయారు చేసి చేస్తే కాదు. దానికి బిల్లొస్తది. కనీసం అట్‌లీస్ట్ ఒక 300, 400 వస్తది బిల్లు. ఎప్పుడు సార్? ఒకసారి చేస్తేనే 1, 2 సార్లు చేసామంటే ఒక 400, 500 బిల్లొస్తది. మళ్ళీ రెండో రోజు చేస్తే మళ్ళీ 300, 400 బిల్లొస్తది. మళ్ళీ అట్లా డైలీ ఒక 200, 300 అట్లా బిల్లొస్తానే ఉంటది పూర్తిగా. మీకైనా వస్తది. అందుకని కొంచెం టైం పెట్టుకొని ప్రాక్టీస్ అనేది టైం పెట్టుకొని జాగ్రత్తగా సెటప్ అంతా రెడీ చేసుకొని మనం చేసుకొని చక్కగా అర్థం చేసుకోవాలి అంతే. అంటే థియరిటికల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. అట్లా అన్నమాట. క్యూబర్నెటిస్‌లో. ఓకే. ఇది ఓకే. So let us stop here for today, friends. We discuss tomorrow, friends. Thank you. Thank you so much. Class